తీసుకోండి. ఇది సింపుల్ గరం మసాలా అండి. అన్ని రెసిపీస్లో టేస్టీ ఇచ్చేది. సింపుల్గా అన్ని రకాలు వేస్తే వేరే ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇది అనేది మీరు తయారు చేసుకొని వేస్తే అసలు ఏ దాంట్లో కూడా మంచిగా టేస్ట్ వస్తుంది. కానీ మేము వేసామన్నట్టు కూడా మాకు అర్థం అవ్వదు. అలా సీక్రెట్ ఇంగ్రీడియంట్లా ఉంటుందండి. చూడండి, ఇవన్నిటిని మిక్సీ జార్లో వేసేయండి. డ్రై మిక్సీ జార్లో వేసేసి మీరు ఎన్ని నెలలైనా స్టోర్ చేసుకొని ఇంట్లో పెట్టుకోవచ్చండి. దాన్ని మిక్సీ వేసేయండి. చూడండి, చూపించిన విధంగా ఇది కొంచెం పేస్ట్ పౌడర్ లాగా అయిందండి. ఇంకా పౌడర్ అవ్వాలి. లేదు మీరు ఇలాగైనా వేసుకుంటాము అన్నప్పుడు వేసుకోండి. కాకపోతే గింజలు ఉంటే వండినప్పుడు కూడా మధ్యలో మధ్యలో గింజలు అనేవి అంటుకుంటూ వస్తూ ఉంటాయండి. అందుకని ఇంకా బాగా పేస్ట్ చేసుకోండి మీకు అయినంత వరకు. ఇదైతే కర్రీస్లో నేను ఏ కర్రీ అయినా, చికెన్ కర్రీ అయినా, నాన్ వెజ్ ఏదైనా, పచ్చళ్ళు అయినా ఇదే గరం మసాలా వేస్తాను. అన్నిటికీ సెట్ అవుతుంది. మీరు కూడా అలాగే ట్రై చేయండి. ఒక వంతు యాలుక్కాయలు అయితే, ఒక వంతు చెక్క అయితే 2 వంతులు లవంగాలను యాడ్ చేయండి. అంతేనండి. ఇదైతే సీక్రెట్ ఇంగ్రీడియంట్. మా ఇంట్లో అయితే ఇలాగే చేస్తామండి. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఫస్ట్ది చేసింది కొంచెం మిగిలి ఉంది. అలాగే ఇంకా దీనికన్నా మెత్తగా అవ్వట్లేదండి. ఇంకా మెత్తగా అవుతే మీరు చేసుకోండి. అవి యాలుక్కాయలు అవి కనిపిస్తున్నాయండి. అంతే, మెత్తగానే అయ్యింది. ఇప్పుడు నేను అవన్నిటిని చూడండి ప్లేట్లో తీసి చూపిస్తున్నాను. మీకు తెలుస్తుంది. చాలా బాగుంటుందండి. ఏ కర్రీలో అయినా, నాన్ వెజ్లో మీకు అవసరమైతే వెజ్లో కూడా వేసుకోవచ్చు. వెజ్ అండ్ నాన్ వెజ్ కలుపుతాం కదండి, ఆ కర్రీస్లో వేసుకోవచ్చు. చూడండి, లైట్గా చుటికెడు వేస్తే చాలండి. ఏ కర్రీలో అయినా టేస్ట్ని ఇస్తుందండి. అంతే అండి. చూపించిన విధంగా తయారు చేసుకోండి. చాలా రోజులైంది కదండి నేను వీడియో తయారు చేసి. ఎగ్జామ్స్ అండి, ఇవాళే ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. నేను ఇంకా వెంటనే వీడియో ఎడిట్ చేసి పెట్టేస్తున్నానండి. ఏమనుకోకండి ఇప్పటి వరకు పెట్టలేదనేసి. ఇప్పటి నుంచి కంటిన్యూస్గా పెడతాను. నా వీడియోస్ అని ఎవరికైనా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరి కష్టాన్ని వృధా అవ్వనివ్వకండి. ఎవరైనా సరే ఒక మేలు జరిగిద్దనేసే వర్క్ చేస్తారు. హెల్ప్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, నేను ఆ బాక్స్లో అయితే